హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవిడైతే పవర్ గ్రేడ్ అండి. పవర్ గ్రేడ్ నుంచి అయితే జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయండి. పూర్తి వివరాలు అయితే చెప్తాను, వీడియో లాస్ట్లో చూడండి. అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుందండి. అండ్ గైస్, వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసి. అంటే అప్లికేషన్ అనేది నవంబర్ 22 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఫ్రెండ్స్ డిసెంబర్ 12 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళైతే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్గా అయితే చెప్పడం అయితే జరిగింది. 2024 జనవరిలో అయితే ఉంటుందని చూపించారు. మ్యాక్సిమం అదే మంత్లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందండి. గాయస్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు పవర్ గ్రేడ్ అనేది పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ అని గమనించండి. ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ నవంబర్ 22 అయితే రావడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అనేది రావడం జరిగిందండి. ప్రతి రీజియన్ అయితే ఇక్కడ విడగొట్టడం జరిగింది. దీంట్లో మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే సదరన్ రీజియన్ 1 అనేది ఇక్కడ మీరు చూసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా పార్ట్ ఆఫ్ కర్ణాటక అనేది కొన్ని ఇవ్వడం జరిగింది. అవైతే ఇక్కడ సదరన్ రీజియన్ కిందకి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వేకెన్సీ అనేది గమనించండి. ఇక్కడ మన సదరన్ రీజియన్ 1 అనేది ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఎంత ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ అనేది ఇక్కడ 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వేరే రీజియన్లో కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోగలరు. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఇయర్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ టైంలో మీకు ఇక్కడ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు. అండ్ ఆ టైంలో స్టైఫండ్ అనేది చూసుకుంటే 18,500 అయితే ఉంటుంది. అండ్ బేసిక్ అనేది ఇక్కడ మీకు పర్మనెంట్ అయిన తర్వాత అయితే సాలరీ అనేది గమనించండి 21,500 అయితే బేసిక్ ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించండి ఇదైతే జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోగలరు. గాయస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే జాబ్ కూడా మీరు ఈజీగా అయితే సంపాదించగలరు. ఎందుకంటే ఇక్కడ ఒకటి మీరు గమనించండి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా, బీఈ, బీటెక్ ఉన్న వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఐటీ మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోగలరండి. ఐటీ కూడా ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ఏజ్ రేషన్ విషయానికి వస్తే ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 3 ఇయర్ వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుందండి. సో గైస్, సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకోండి ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ 2 అవర్ టైం అయితే ఇస్తారండి. ఇక్కడ మీరు సిలబస్ అనేది చూసుకుంటే మీ టెక్నికల్ నాలెడ్జ్ అనేది గమనించండి. మీ ట్రేడ్ థియరీకి సంబంధించిన అయితే 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ అని చూసుకుంటే పార్ట్ 2లో అనేది ఇక్కడ మీరు గమనించండి అప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవైతే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయని ఇక్కడ చూపించారు. ప్రతిదీ అనేది 1 మార్క్ అనేది క్యారీ అనేది చేయడం అనేది జరుగుతుందండి. టోటల్ అనేది 170 అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారని ఇక్కడ చూపించారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ చూపించారండి. క్లారిటీ ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అయితే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ట్రేడ్ టెస్ట్ అని చూసుకుంటే ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ 40% మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత రిజర్వ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 30% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇదైతే మీరు చూసుకోండి. అండ్ ట్రేడ్ టెస్ట్లో అనేది 1:5 మెంబర్స్ చొప్పున అయితే తీసుకొని వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారని ఇక్కడ చూపించారండి. అండ్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది అపాయింట్మెంట్, మిగతా అనే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటాయి. అండ్ ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణలో అయితే హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఏపీలో అయితే విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మన దగ్గరలోనే మనం ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా మన స్టేట్లోనే మనం జాబ్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ పోస్ట్ అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.